ఎండి సింగరేణి ఈ రోజు మా బలరాం నాయక్, ఆ రోజు శ్రీనివాసరావు, ప్రభాకర్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, దయాకర్ రావు, ఇంకో రావు. ఓకే 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 ఆ రోజు శ్రవణ్ గారు ఎక్కడి ఓకే ఓకే యూ మేడ్ యువర్ పాయింట్ ఎస్ ఆ రోజు శ్రవణ్ గారి గొంతు ఎందుకు మూగపోయింది, ఈ రోజు ఎందుకు యూ మేడ్ యువర్ పాయింట్ ఎస్ శ్రవణ్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జామ పండు తిన్నందుకే కదా శ్రవణ్ గారి గొంతు చాలా బలంగా. రామచంద్ర నాయక్ గారు యూ మేడ్ యువర్ పాయింట్, మీ పాయింట్స్ అన్ని మీరు చెప్పిన పాయింట్స్ అని చెప్పారు, దాని కౌంటర్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8.5 సంవత్సరాల పాటు సిద్ధాంతపరంగా పార్టీని మోసినోని నేను. రేవంత్ రెడ్డి వచ్చి అరవంగానే బూతులు దిట్టంగానే ప్రజలు ఏదో మెచ్చి ఓట్లేసిందని వాళ్ళు అనుకుంటే వాళ్ళంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఆ పార్టీ అలా మీరు కుర్చీలు కూర్చుంటున్నారు, అధికారం అనిపించే దాంట్లో మా పాత్ర కూడా ఉంది, మా ఇసుమంత పాత్రైనా ఉంది. అది లేదు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నత దండ ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ చరిత్రను చంద్రబాబు నాయుడు గారు డైలాగుల్లో కొడతా ఉంటారు వీళ్ళంతా. ఇది ఏ స్కూల్లో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పోయి ట్రైనింగ్ పొందొస్తానరా నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్ సిటీని మొత్తం నేనే కట్టించేసిన, హైదరాబాద్ నగర నిర్మాణాన్ని నేనే చేసిన, హైదరాబాద్ అభివృద్ధి అంతా నేనే చేసిన అని చెప్పని ఉద్యమకాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ఉద్యమం చేసిండు, కేసీఆర్ గారు చేయలేదని చెప్పని ఇవాళ ఒక తప్పుడు రకాల చర్చ చేస్తా ఉన్నారు. నాకు బాధ కలిగేది ఏంటంటే మా న్యాయబద్ధమైన వ్యక్తి, ఆ కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి ఇట్లా అబద్దాల పునాదుల మీద చర్చలు చేసినట్టయితే రేపు అసెంబ్లీ కూడా అట్లనే అబద్దాల చర్చలు అయితేమో దయచేసి నాయక్ గారిని చర్చలు మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. చెప్పనివ్వండి శ్రవణ్ గారిని, చెప్పిన తర్వాత చెప్పనివ్వండి. అరే మీరు మీకు తెలియకపోతే ఏం చెప్పాలి, నేను మీకు తెలియకపోతే ఏం చెప్పాలి? రామచంద్ర నాయక్ గారు మీరు మీ పాయింట్ చెప్పారు, దాన్ని కౌంటర్ ఇస్తారు పాయింట్ టు పాయింట్, ఆ తర్వాత మాట ఎట్లా అంటారండి? చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేసిండు హైదరాబాద్ తో, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అది కాదు మీరు చెప్పిన పాయింట్స్ మీద కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే మంత్రివర్గం చెప్పండి. స్పీకర్ గారు కొంచెం ఓపిక పడితే బాగుంటుంది. చెప్పండి స్పీకర్ గారు. మీరు కౌన్సిల్ లో ఉన్నారు, అసెంబ్లీలో లేరు, అసెంబ్లీలో ఉంటే ఇచ్చేవాళ్ళు కాదేమో మీరు కౌన్సిల్ లో. నేనేమంటున్నా అంటే ఇవాళ నాయక్ ఈఎన్సీ అయిండు, నాయక్ అరే ఆగవే కొంచెం ఓపిక పట్టవే, నీ ఓపిక లేకపోతే ఎట్లా స్పీకర్ ఇనే ఓపిక లేకపోతే నాకు భయం అవుతుంది. యూ హావ్ టు లిసన్. నీకు లైన్ ఇస్తున్నానే, నువ్వు ఇనవే. చెప్పండి. చిన్న పదవులు నాయకులకు ఇచ్చిండ్రు కాబట్టి నాకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా లంబాడులకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు అని అంటే రామచంద్ర నాయక్ గారు మీరు లంబాడు జాతికి అన్యాయం చేసినట్టు అవుతారు. దయచేసి మీరు అట్లా మాట్లాడకండి. యూ హ్యావ్ ఎ రైట్ టు బికమ్ మీరు కాకపోతే ఇంకో లంబాడి బిడ్డ అవుతాడు. మంత్రి అయ్యేటువంటి హక్కు మీకున్నది, మీరు కావాలా. చెప్పండి మీరు చెప్పండి. ఎట్లా చెప్తారండి అరుస్తుంటే, రాష్ట్రాలు చేస్తుంటే ఏం చేస్తారు? చెప్పండి. రెండోది 18 నెలలు అయిన తర్వాత ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చిండ్రో వాళ్లకు గుండుసున్న పెట్టి మేము ఫ్యూచర్లో ఇయ్యమా, మీరేమో 4-5 మంత్రిత్వ శాఖలు పెట్టుకుని మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది సామాజిక దగ, మోసం. దాన్ని మీరు జస్టిఫై చేసుకోవడం అన్యాయం. మీరు మాటికి అప్పుడేమైంది ఇప్పుడేమైంది అని చెప్పని, నేను అప్పుడే చేసినా నువ్వు ఇట్లే చేసినావు అని చెప్పని ప్రశ్నించే కంటే నువ్వు ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చినావు, నీ ఎస్సీ డిక్లరేషన్ ఏంది, నీ బీసీ డిక్లరేషన్ ఏంది, నీ మైనారిటీ డిక్లరేషన్ ఏంది, నీ ఉదయపూర్ డిక్లరేషన్ ఏంది, నీ సోషల్ జస్టిస్ ఏంది, రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఊరేవడం ఏంటి, వీటన్నింటినీ మీరు తుంగలో దొక్కుతూ మార్పు కావాలా, కాంగ్రెస్ రావాలా అని చెప్పని మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పెద్ద అబద్ధమాడండి. పెద్దన్న 80% బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చిందని చెప్తున్నాడు. నేను చదివినిపిస్తా. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? పేరు చెప్పాలనా? తెలంగాణ ఫుడ్ కమిషన్ ఎవరికి ఇచ్చినారు మీరు? లోకాయుక్త ఎవరికి ఇచ్చినారు మీరు? టోటల్ ఎంత ఉంది? మొత్తం కార్పొరేషన్లు వీళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా మెజారిటీ మొత్తం కూడా ఒక కమ్యూనిటీకి ఇచ్చినారు. ఇవాళ ఏసీపీలు ఒక కమ్యూనిటీ, డీసీపీలు ఒక కమ్యూనిటీ, సబ్ రిజిస్ట్రార్లు మేజర్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటువంటి సబ్ రిజిస్ట్రార్లు ఒక కమ్యూనిటీ, ఎంఆర్ఓలు ఒక కమ్యూనిటీ, ఆర్టీఓలు ఒక కమ్యూనిటీ, మొత్తం ఒక కులాధిపత్యం నడతాం. మీరు కేసీఆర్ గారిని కులోన్మాదని మాట్లాడతావా? కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఒక కులమే రాజ్యం వేయాలని చెప్పని చిల్లరగా మాట్లాడండి రేవంత్ రెడ్డి లెక్క. ఎప్పుడైనా మాట్లాడండి చెప్పండి, చెంపలేసుకుని వెళ్ళిపోతారు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఆయన రాజీనామా చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఆగస్టు 5, 2022లో రాజీనామా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అది. బాధకారం నిద్రపోలే. ఏమంటాడు? ఒకటే కులం
అన్ని రాజకీయ పార్టీలో రాజ్యాధికారం అనుభవించాలా, మేము మాత్రమే పెద్ద పదవుల్లో ఉండాలా అని చెప్పని మాట్లాడినాడు. అన్ని పార్టీల్లో ఉండాలని చెప్పినటువంటి ఒక కులోన్మాదిని పట్టుకొని కేసీఆర్ తో కంపేర్ చేసి ఒక సామాజిక వాదితోటి తెలంగాణ సాధకుడితో కంపేర్ చేయడం న్యాయమా, ధర్మమా? మీరు న్యాయం చేయండి. ఎలా అంటే అప్పుడేమైంది అని చెప్పని మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఇది మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అలా ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏమని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కరికన్నా కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ఆగండి మీరు చెప్పారు కదా, చెప్పండి. ఇదేమని ఒక్క లేకపోతే టైం ఇచ్చారు కదా, మీరు మాట్లాడండి కదండి. ఇది యాక్చువల్ ఏంటంటే ఇద్దరు రామచంద్ర నాయక్ గారు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా. వినండి. ఎస్ చెప్పండి. నేనేమంటున్నా, మీరు ఎంతసేపటికి 18 నెలల తర్వాత అప్పుడేం చేసిండ్రు ఇప్పుడేం చేసిండ్రు నీకెందుకు ఓట్లేసి నిన్ను కూసబెట్టాలవా? నువ్వు అన్నావు 42% నేను లోకల్ బాడీలో నేను ఇస్తా అని చెప్పాను, బీసీ డిక్లరేషన్ చేసినావు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మాట్లాడినావు, కాన్స్టిట్యూషన్ పట్టుకొని రోడ్లన్నీ ఊరేగుతా ఉన్నావు, సామాజిక న్యాయం నువ్వు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత ఇవాళ మీరు 7 గెలిస్తే నేను 4-5 బీసీలకు ఇస్తారా అని చెప్పని ఇవాళ తులనాభావంతో బీసీల గురించి మాట్లాడితే ఎంత న్యాయం చెప్పండి? ఇప్పుడు మన భరత్ గారు అన్న ఒక్క నిమిషం వాళ్ళు రిపీట్ చేస్తున్నారు మరోసారి నా మాట వినండి. మీరు చెప్పేదేమో రిపిటిషన్ కాదు. ఇప్పుడు భరత్ గారు, దాసో శ్రవణ్ గారు టీఆర్ఎస్ చేసిన త్యాగం ఏందో, వారి ప్రొఫెషన్ నెలకు 5-6 లక్షల జీతం వదిలేసి వారు ఉద్యమంలో కాలం నుండి అప్పుడే మంత్రి కావాలి, 2014లోనే మంత్రి వారికి ఏం న్యాయం జరిగింది ఒక్కసారి మీరు ఇప్పుడు వారు ఉత్తనారి ప్రతిభతలాగా కేసీఆర్ గారు లాస్ట్ కు ఆయన ఓడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నప్పుడు మళ్ళీ శ్రవణ్ గారు గుర్తొచ్చారు. ఈ రోజు శ్రవణ్ గారేమో వాళ్ళ తరఫున వకాలతు పుచ్చుకొని గొంతు చించుకుంటా ఉన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు మీ వకాలతు ఒకటి వినండి వినండి నాలే అలా వినిపించడం తప్పని నేను అట్లే నేనేమంటున్నా, ఏ పార్టీకి ఎంత త్యాగం చేసిండో వారికి తెలుసు, ఏ పార్టీ ఎంత నష్టం చేసిండో వారికి తెలుసు. నేనేమంటున్నా అంటే ఈ రోజు సామాజిక న్యాయం బాటలో మా ప్రభుత్వం నడుస్తా ఉంది. అదే విధంగా ఆనాడు దాదాపు 70% శాఖలు ఒకటే సార్ 2 సామాజిక వర్గాలు, రెడ్డిస్ కి 6 రెడ్డి ఉండే 10 మంది. రైట్, అదెంతవరకు న్యాయం? మూడవది, వారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని అవమానానికి గురి చేసి ప్రమోటెడ్ వాళ్ళని మాత్రమే కలెక్టర్లుగా మన ఏమంటారు విధులు నిర్వహించే విధంగా జిల్లాల వారిగా పెట్టి వారు చెప్పిందల్లా వేదంగా వారు చెప్పిందే కింద శాసనం. ఈ టాపిక్ చాలాసేపు అయింది, కంక్లూడ్ చేయాల్సిన అవసరం. అదే ఆయన చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీరు ముందు కూడా మీకు అవకాశం ఇచ్చాను. మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ దానిలో సామాజిక న్యాయం గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ముచ్చట మాట్లాడదాం, కంపేర్ చేస్తున్నారు సామాజిక న్యాయం గురించి. చెప్పండి. మా సామాజిక వర్గంలో ఎక్కడైనా ఎస్పీ గాని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడైనా పదవులు ఎక్కడైనా జిల్లాలో ఎస్పీ సత్యవతి రాథోడ్కి ఇచ్చారు కదా ఎమ్మెల్సీ. కాదు, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశారు కదా. అది కూడా కేసీఆర్ దురహంకారానికి నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చిన రెడ్డి నాయక్ గారిని అవమాన పాలు చేసి వాళ్ళ బిడ్డకు ఎంపీ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు, సత్యవతి రాథోడ్కు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా రాజకీయ కోణంలో కుట్ర. సరే, సత్యవతి గారు అయితే చెప్పు చేతుల్లో ఉంటారు. నేనే కౌంటర్ చేస్తున్నా కదా, నేనే కౌంటర్ చేస్తున్నా. సత్యవతి రాథోడ్ వారి చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తులకు ఇచ్చింది కానీ అనుభవం గాని పరిజ్ఞానం గాని ఉన్న వాళ్లకు అవమాన పాలు చేసిరనేది దృష్టిలో సత్యవతి రాథోడ్ గారు ఒక మహిళ. సత్యవతి రాథోడ్ గారు తెలుగుదేశం పార్టీలో అంత సీనియర్ నాయకురాలు, తెలంగాణ గర్వపడేటువంటి ఒక గిరిజన బిడ్డ. ఆమె వీళ్ళ దృష్టిలో చెప్పు చేతుల్లో ఉండే బిడ్డ, అంతేనా? అంటే 6 సార్లు నాకు అర్థం కాదు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రెడ్డి నాయక్ గారేమో మీకు అవమాన పాలు కావాలి. ఒక్కసారి ఆయనకి ఒక్కరిసారి అక్కడ ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, వాళ్ళ బిడ్డకి అక్కడ ఎంపీ సీట్ కూడా ఇచ్చారు. సరే, అంటే మీ కాన్స్టిట్యున్సీ మీరు చెప్పాలి. ఆయన కాన్స్టిట్యున్సీ పంచాయతీని మీరు మొత్తం చర్చలో పట్టుకొస్తే నేనేం చేయాలి? రెడ్డి నాయకుడు మరి మీరే కదా ఓడించింది అంటారా? కేసీఆర్ గారి ఆలోచన విధానాలు చెప్తున్నా. ఎన్నికల్లో రెడ్డి నాయక్ గారికి ప్రమోషన్ ఇస్తా, రెడ్డి నాయక్ గారికి గౌరవప్రదమైన
స్థానం కల్పిస్తాను. సరే, ఆ ప్లేస్ లో ఇంకో ఎస్టీ మహిళకే ఇచ్చారు కదా, అంటే వ్యక్తులు మాట తప్పిందా లేదా అది కావాలి నాకు. సరే అది వేరే, మాట తప్పుడు మన డిస్కషన్ లో రాదు. సామాజిక న్యాయం మన డిస్కషన్, మాట తప్పుడు నమ్మించి మెడకాయ మన డిస్కషన్ లో సామాజిక న్యాయం రాదు. ఎస్, ఈ టాపిక్ శ్రవణ్ గారు, నేను ఎందుకు రామచంద్ర నాయక్ గారికి ఇంతసేపు అవకాశం ఇచ్చానంటే ఆయన లేట్ గా జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదు మొదటి 40-50 మినిట్స్. మీరు ఆర్ కృష్ణయ్య గారు మాత్రం వినిపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా సమానమైన ఇవ్వాలని చెప్పి ఆయనకు సమయం ఇచ్చారు. మీరు మొదలు జాయిన్ అయ్యారు, లేట్ గా ఎన్ని మాట్లాడినా. ఇప్పుడు ఒక లంబాడి బిడ్డ అయి ఉండి ఒక తోటి మహిళ సత్యవతి రాథోడ్కు మంత్రిస్తే మాట్లాడింది అదే మరి మీరు మాట్లాడింది అదే. చెప్పండి రామచంద్ర గారు నేను క్రాస్ టాక్ వద్దు, రామచంద్ర గారు క్రాస్ టాక్ వద్దు. చెప్పండి ఆయన చెప్పిన మళ్ళీ మీకు అవకాశం చెప్పండి. లోముల నరసింహయ్య ఆత్మ గుండెపోటు కారణం కేసీఆరే. అదే విధంగా మా బూర నరసింహయ్య గౌడ్ను అవమానించింది కేసీఆర్ గారే. కర్ణె ప్రభాకర్ గారిని అవమానించింది కేసీఆర్ గారే. మా దంతో శ్రవణ్ గారిని, మా వి ప్రకాష్ గారిని, బీసీ బడుగు బలైన వర్గాలని ఆనాడు అవమానించిన కేసీఆర్ ను మా దాదా శ్రవణ్ గారు చూసుకుంటుంటే నాకు చాలా సిగ్గు. ఓకే, యూ మేడ్ యువర్ పాయింట్. ఇక ఫ్రీగా చెప్పండి, ఎందుకంటే ఈ చర్చ చాలా సమయం అయింది, వేరే చర్చ మనం వెళ్ళాలి. ఎస్ శ్రవణ్ గారు, పీసీఆర్ ఒకసారి రామచంద్ర నాయక్ గారు మాట్లాడితే మాత్రం మ్యూట్ చేయండి, ఎందుకంటే క్రాస్ టాక్ కరెక్ట్. చెప్పండి. ఇప్పుడు ఎట్లుందనంటే బట్టగాల్చి మీద వేసి నువ్వు ఎందుకు ఇవ్వట్లేవా అని అంటే కేసీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు అని చెప్పని తప్పించుక తిరగటం అంటే న్యాయమా ధర్మమా మీరన్నా చెప్పండి. నువ్వు బీసీలకు ఎందుకు న్యాయం చేయట్లేవంటే కేసీఆర్ గారు అట్లా చేసిండ్రు, దాసోజు రవన్కి ఇట్లా టికెట్ ఇయ్యలే, కర్ణె ప్రభాకర్కి అట్లియలేదని చెప్పని వితండవాదం మాట్లాడటం నిస్సిగ్గుగా, ఇది దాటవేత ధోరణి, తప్పించుక తిరిగేటుంటే ఒక వైనం. ఇది ఇవాళ నీ చేతిలో అధికారం ఉంది. గతంలో ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందో ఒప్పులేదు మాట్లాడుకుందాం. ఒకవేళ గతంలో తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో ఒక జరిగింది, ఆ కాంటెక్స్ట్ అయిపోయింది. నౌ యు ఆర్ ఇన్ ఎ కాంటెక్స్ట్ వేర్ యూ కెన్ డూ జస్టిస్. నువ్వు దాన్ని న్యాయం చేయమంటే గతంలో ఎట్లా జరిగిందని చెప్పని సొల్లు పురాణాలు మాట్లాడటం అవుతుందో ఇది దురదృష్టకరం, ఇది అన్యాయము, ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. రెండోది, నా గురించి 1-2 సార్లు మాట్లాడినారు, నా పట్ల ప్రేమ సింపతి చూపెడుతున్నారు, ఐ థ్యాంక్ యూ. నేను 2014లో ఒకవేళ గనక ఆ రోజు నేను ఆ ఏప్రిల్ 12వ తారీఖు నాడు నేను ఎమోషన్ గురి కాకుండా నేను ఒకవేళ గనక పార్టీ మారకపోయింటే ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ ఎమ్మెల్సీ. నేను క్యాబినెట్లో ఎట్టి పరిస్థితిలో ఉండేవాడిని కేసీఆర్ గారితో, ఆర్ కేబినెట్ ర్యాంక్లో ఉండేవాడిని, పరిపాలన ఉండేవాడిని, ప్రభుత్వం నడుపుండేవాడిని. పక్కకు పెడదాం. బడుగుల లింగయ్య, బండ ప్రకాష్, రవిచంద్ర, ఇవాళ రవిచంద్ర ఎటువంటి బీసీలకు రాజ్యసభ సభ్యులు ఇచ్చినారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎవడో రాజస్థాన్కి వెళ్ళి పట్టుకొచ్చి అభిషేక్ సింగ్ లాంటి వాడికి మీరు టికెట్లు ఇచ్చి పడేస్తారు, మీ రాజకీయ లబ్ధి కొరకు ఇక్కడ ఉన్న నోట్ల మన్ను కొడతారు, హనుమంతరావు లాంటి నోట్ల మన్ను కొడతారు, మళ్ళీ మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది బీసీల నోట్ల మన్ను కొట్టినారు వీళ్ళు? కార్పొరేషన్ చైర్మన్లో ఇంత పెద్ద లిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటుంది, ఇందులో నా తెలంగాణ ఉద్యమకారులకు స్థానం ఉండదు, పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి యువజనులకు న్యాయం ఉండదు, బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం ఉండదు, మైనారిటీలకు న్యాయం ఉండదు. మళ్ళా మొండిగా మీరు కేసీఆర్ గారి పైన పడి ఏడ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు పడి ఏడుస్తారు కేసీఆర్ గారి మీద? 18 నెలలుగా కేసీఆర్ గారి పైన పడి ఏడుస్తూనే మీరు పరిపాలన కొనసాగిస్తూ మొత్తం తెలంగాణ ప్రజలు నేర్పిస్తా ఉన్నారు కదా. ఇవాళ మీరు సరిచేసే అవకాశం, మీ దృష్టిలో గతంలో తప్పు జరిగితే సరిచేసే అవకాశం ఉంది. ఏం చక్కదనంలో నిలబెడతా ఉన్నారు మీరు? నా పరిపాలన చక్కగా చేయరాదు, నా సంపద సృష్టించరాదు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, గతంలో అమలున్న పథకాలను అమలు చేయలేరు. గతంలో మీ దృష్టిలో ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగితే సరిచేయమంటే ఇంకా ఆగుతారు. 7 గెలిచిన వాళ్ళకు 4 సీట్లు ఇస్తారా అని చెప్పని ఇవాళ అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఓకే, ఒక కుల ఉన్మాదితో ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి మీరు ఇవాళ రాజకీయం చేస్తూ ఒక కుల ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తూ మళ్ళీ ఇవాళ మీరు కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు న్యాయం ఇది? నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, సరే అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ముచ్చట, వాళ్ళ సామాజిక న్యాయం, ప్రజలు రైట్ టైంలో దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ దెన్ దే విల్ డిక్లేర్. బట్ ఇవాళ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బీసీలకు మీరు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్.
మీరు పెద్ద ఎత్తున బీసీలకు ఎందుకండి 69 జనరల్ సెక్రటరీలు వేసి దాంట్లో బీసీలకు పదవులు ఇచ్చి మేము 69 జనరల్ సెక్రటరీ చేయలేదా అని చెప్పాను అడిగి కత్తా టోపీ ఏముంది నెత్తా కత్త ఏంది అది ఏం పదవి అది ఏం చేసుకోవాలా మీ పల్లెకి బోయి లెక్క పనిచేయాలి వాళ్ళు జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్లు మీ పల్లెకి మీరేమో అధికారం చెలాయిస్తారు బుగ్గకారులు వేసుకుంటారు ఐఏఎస్లు పోలీసులను చుట్టు పెట్టుకొని మీరు తిరుగుతారు వాళ్ళేమో జనరల్ సెక్రటరీ పదవులు వేసుకొని మనకి గాంధీ వాళ్ళ కుర్చీ కూడా దొరకదు 100 మందికి ఇచ్చిన పదవులు ఇంకా నా వర్కింగ్ ప్రెసిడెంట్లకి లోన్ కుర్చీ కూడా దొరకదు అట్లా ఆ పదవులు ఇచ్చేసి మేము బీసీఎస్టీకి ఇచ్చినామని చెప్పని మాట్లాడతారు ఎంతమంది జీవితాలు ఆడుకున్నారు మీరు చెరుకు సుధాకర్ ఎందుకు బయటకు వచ్చింది చెప్పండి ఏ కారణం చేత చెరుకు సుధాకర్ అంటే ఆయన పార్టీని కాంగ్రెస్ లో మెర్జ్ చేసి బయటకు ఎట్లా వచ్చిండు చెరుకు సుధాకర్ ఒక పెద్ద ఉద్యమకారుడు ఏం నమ్మించి తీసుకుపోయినా మీరు టికెట్ ఇస్తా అని చెప్పని బూర నర్సయ్య గౌడ్ గురించి మాట్లాడుతున్నారు బూర నర్సయ్య గౌడ్ వాజ్ డాక్టర్ కేసీఆర్ మేడ్ మీద ఎంపీ ఫస్ట్ టైం ఎంపీ సెకండ్ టైం ఎంపీ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆయన ఎంపీగా గెలిపించుకుంది సార్ ఆయన కారణాలు ఏదైనా కావచ్చు పోతే పోయి ఉండొచ్చు థర్డ్ టైం అంటే కూడా మళ్ళీ ఎంపీ టికెట్ ఆయనకే వచ్చింది విజయశాంతి గారిని ఎంపీ చేయలే మీరు ఇది ఒక ఆధిపత్య అహంకారంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఓకే మీరు 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 దాన్ని మీరు జస్టిఫై చేసుకుంటే మా అర్థం ప్రజలకైతే కనబడుతుంది కదా ఓకే ఓకే ప్రజలకైతే కనబడుతుంది కదా ఓకే ఓకే మీరు మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు జానారెడ్డి రఘువీర్ రెడ్డి ఇంకొక ఆయన ఏంటంటే చిన్న అబ్బాయి పేరు నాద్ సార్ ఎమ్మెల్యే పేరు జయవీర్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి మరి మీకు ఈ కుటుంబాలు కావా ఇవి ఈ కుటుంబాలు కావానండి అంటే మీ కుటుంబాలు కావని చెప్పి మరి దెన్ లెట్ పీపుల్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ కేసీఆర్ గారు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో భాగం జయవీర్ రెడ్డి గారు ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో పనిచేసిండ్రా ఎందుకు ఇచ్చింది ఆర్ఎస్ సర్టిఫికేట్ ఓన్లీ బికాజ్ నేను ఇవ్వడం తప్పట్లే జాన్ రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఇచ్చింది మీరు ఓకే 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 ఏ కారణం చేత మీరు ఇవాళ ఒక కులానికి సంబంధించిన వాళ్ళకే కుటుంబాలు ఉండవు కానీ కేసీఆర్ గారి దగ్గర హరీష్ గారు ఏంది కేటీఆర్ గారు ఏంది వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చేసిన వాళ్ళు జైళ్ళలో పోయిన వాళ్ళు ఇట్స్ టైమ్ టు కన్క్లూడ్ దిస్ డిబేట్ సార్ మీరు చర్చలు ఎక్కడికెక్కడికో తీసుకుపోయినరు నా భయం అవుతుంది ఏంటంటే మా నాయక్ గారిని రేపు డిప్యూటీ స్పీకర్ గా కూర్చోబెడితే అసెంబ్లీని ఏం చేస్తాడో అని భయం అవుతా ఉంది నాకు ఇన్ని అబద్దాలు ఆడితే రేపు పొద్దుగాల అసెంబ్లీ ధర్మదేవత అది ఇట్స్ అబౌట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అరే ఎవరొద్దన్నా కాదన్న ఒక మాట అండి ఎవరొద్దన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మీరు ఒప్పుకునేది ఏంది ఇలా అబద్దాలు ఆడుతా ఉన్నారు మీరు ఇలా సరే ఇదే టీవీ వెంకట్రావు చర్చలో కూర్చొని ఎవరొద్దన్నా కాదన్నా కేసీఆర్ గారు థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు ఆర్ కృష్ణయ్య గారు చిరంజీవులు గారు మొత్తానికి బీసీ సామాజిక వర్గానికి అయితే అన్యాయం జరిగింది బీసీకి అయితే కేవలం 20% మాత్రమే కేబినెట్ లో రిప్రజెంటేషన్ వచ్చింది శాఖల పట్ల కూడా హ్యాపీనెస్ లేదు ఎస్సీలకు మాత్రం న్యాయం జరిగింది బట్ బీసీలకు అయితే 42% ఏదైతే డిక్లరేషన్ ఉందో దానిలో సగం కూడా పూర్తి చేయలేకపోయారు కేబినెట్ మంత్రివర్గంలో ఇచ్చిన పోర్ట్ఫోలియోలు కూడా సాటిస్ఫాక్టరీగా లేవు ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానిలో అయినా వాళ్ళకి న్యాయం చేస్తారని అయితే ఆశిద్దాం చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర దాదాపు